హలో గైస్, మొబైల్ బ్యాటరీ పూర్తిగా డెడ్ అయితే లేదా మొబైల్ బ్యాటరీ కంప్లీట్గా అయిపోతే సో ఆ టైం ఎలా కొనసాగుతుందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎప్పుడైతే మన ఫోను టర్న్ ఆఫ్ అయిపోతుందో లేదా బ్యాటరీ కంప్లీట్గా డెడ్ అయిపోతుందో సో ఫోన్లో ఉన్న అన్ని కాంపోనెంట్స్ కూడా షట్ డౌన్ అయిపోతాయి, ఇంక్లూడింగ్ సిపియు, ర్యామ్, డిస్ప్లే కంట్రోలర్స్ అన్నీ షట్ డౌన్ అయిపోతాయి. బట్ దానిలో ఒక మదర్ బోర్డ్లో ఒక చిన్న కాంపోనెంట్ ఉంటుందండి, హార్డ్వేర్ కాంపోనెంట్. దాని పేరు ఏంటంటే ఆర్టీసీ, రియల్ టైమ్ క్లాక్ అంటాము. అది మదర్ బోర్డుకి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆర్టీసీకి పవర్ ఎలా వస్తుందంటే మైక్రో పవర్ ద్వారా వస్తుందండి, మైక్రో పవర్ సప్లై ద్వారా వస్తుంది. అది ఎక్కడ నుండి వస్తుందంటే మనం ఇనీషియల్గా బ్యాటరీ ఛార్జ్ చేస్తాం కదా, అప్పుడే ఆర్టీసీలో ఒక సిమోస్ బ్యాటరీ ఉంటుంది, అది ఛార్జ్ చేసుకుంటుంది మైక్రో పవర్ ద్వారా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సపోజ్ మీ మొబైల్ 10 o'clock ఉదయం 10 o'clockకి పవర్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, మీరు ఛార్జ్ చేసి నెక్స్ట్ 11 o'clockకి పవర్ ఆన్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా 11 AM అనేది చూపిస్తుంది. అది ఎలా అంటే ఇక్కడ ఆర్టీసీలో ఆల్రెడీ కంటిన్యూస్గా క్లాక్ రన్ అవుతూ ఉంటుంది లోపల. సో అదే మనం పవర్ ఆన్ చేయగానే మొబైల్ మళ్ళీ ఫెచ్ చేసుకుంటుంది, అదే కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంని ఫెచ్ చేసుకొని ఏ రాంగ్ లేకుండా మనకి మొబైల్లో డిస్ప్లే చేస్తుంది. సో మోడర్న్ మొబైల్ టెక్నాలజీస్లో అయితే కొన్ని మొబైల్స్లో ఆర్టీసీ అనేది వాడటం లేదండి. సో అది ఆర్టీసీ కానీ వాడకపోతే కంటిన్యూస్గా క్లాక్ లోపల రన్ అవ్వదు. సో మనం పవర్ ఆన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే నెట్వర్క్ ద్వారా ఏదైతే మనం నెట్వర్క్ వాడతామో దాని ద్వారా ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది. సో ఇన్ కేస్ ఆటోమేటిక్గా కానీ డిటెక్ట్ చేసుకోకపోతే, ఎందుకంటే ఆర్టీసీ ఉండదు కాబట్టి ఇంకా మనకి టైం అనేది రాంగ్ చూపిస్తుంది, అప్పుడు మనం మాన్యువల్గా సెట్ చేసుకోవాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.